ఏది మిగులుతుందంటే ఆ తట్ట ఏదైతే ఉన్నదో, పళ్ళెము ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఎప్పుడూ ఉంటుంది. అది ఏదా పళ్ళెము? ఇదే ఆరట రామారావు గారు చెప్పారు, మహనీయులు దుర్గానంద పంచదశి స్వాముల వారు. దాన్నే తీసుకున్నారు అనుభవానంద స్వాముల వారు. మిగిలేదేది? గురువు లేడు, శిష్యుడు లేడు. ఈరోజు ఎరుక లక్షణంలో అనుభవానంద స్వాములు 3వ ఖండార్థంలో చెప్తారన్నమాట. గురువు శిష్యులు 2 ఎరుకే అంటాడు ఆయన. ఇక్కడ కర్పూరము లేదు, అగ్ని లేదు, ఉన్నదేంది? మా ఎల్లయ్య చెప్పినట్టు తట్ట. ఆ తట్టే బట్ట బయలు. ఆ బట్ట బయలు నువ్వు గుర్తెరిగేదట్ట. కర్పూరం ఉంటే గుర్తెరుగుతావు, అగ్ని ఉంటే గుర్తెరుగుతావు, 2 లేదు. కాబట్టి అందుకే నేను ఇందాక ఉపన్యాసాల్లో ఒక మాట అన్నాను, మీరు గుర్తుంచుకున్నారో లేదు. ఈ ఎరుక మాత్రమే తప్ప వేరేది ఏమీ లేదు. తర్వాత పరిపూర్ణం అనబడేటువంటి దానికి నువ్వెక్కడ ఉన్నావు? నువ్వెవరు అసలు? నేనున్నంత వరకే ఈ బోధ.